స్వామి సద్గురు. సో, ఇతని పేరు తెలియని వాళ్ళకి తెలిసి ఎవరు ఉండరు. ఇతనికి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదనుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా ఇతను తెలియని వారు ఎవరు ఉండరనమాట. సో, ఇక విషయంలోకెళ్తే 68 సంవత్సరాలు ఇతను ఎంతో మందిని యువతరాన్ని అయితే మోటివేట్ చేస్తూ ఉంటారు. తన మాటలతో, తన చేష్టలతో అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇతనికైతే రీసెంట్‌గా అయితే మార్చి 17 తారీఖైతే తనకైతే ఒక హెడ్‌ఏక్ ఎక్కువ భారీగా ఉండడం వల్ల కొంతవరకు సర్జరీ చేసినట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది. తన స్వయంగా అయితే తన ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగిందంట. ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఆ పోస్ట్ అయితే చాలా అయితే వైరల్‌గా మారింది. సద్గురు అభిమానులందరూ కూడా కొంతవరకైతే షాక్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. తను అటువంటి సిట్యుయేషన్‌లో కూడా నాకు తెలిసి వేరే పర్సన్ ఎవరైనా అయ్యుంటే ఆ విధంగా బ్రెయిన్ సర్జరీ జరిగినా గూడా తను ఎంతో ఫన్నీగా మాట్లాడాడంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నిజంగా ఎవరు కూడా మాట్లాడడానికి సాహసించరు. కానీ సద్గురు గారైతే మాట్లాడుతూ కొంచెం వరకు జోక్ కూడా ఏసారనమాట. నాకు చాలా బాగుంది. సో, కొంతవరకు హెడేక్ ఉన్న వల్ల ఈ విధంగా అయింది. సో, తప్పకుండా నేను కోలుకుంటాను. మళ్ళీ మాట్లాడతాను మీ అందరితోను అంటూ తనైతే మాట్లాడడం జరిగిందనమాట. సో, పెద్ద డ్యామేజ్ అయితే కాదు. త్వరలో మీ ముందుకొస్తాను అనే విధంగా తనైతే పోస్ట్ అయితే పెట్టారనమాట. ఇంతటితో అయిపోలేదండి. సద్గురు ఫ్యాన్స్ అయితే మాత్రం కొన్ని వేల మందైతే తనైతే గెట్ వెల్ సూన్ సార్, గెట్ వెల్ సూన్ సార్, జాగ్రత్త సార్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సద్గురు గారు చిన్న పుట్టిన పిల్లల నుంచి కూడా దాని తర్వాత ముసలి వాళ్ళు అయ్యేంత వరకు పెద్దవాళ్ళ వరకు కూడా తనైతే తన కొటేషన్స్‌తో తన మాటలతో బాగా అయితే ఆకట్టుకుంటూ ఉంటారు. తనేదైనా చెప్పాడంటే మాత్రం ఖచ్చితంగా అది 100% జరుగుతుంది అని ప్రతి ఒక్క నిరుపేదల్లో అంటే మనుషులందరిలో కూడా వాళ్ళకైతే అర్థమైపోయిందనమాట. సో, అంత మంచి పేరు సంపాదించిన సద్గురు గారు. సో, సడెన్‌గా అతనికి ఈ విధంగా ఎందుకయింది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కాకపోతే అతను చాలా రోజుల నుంచి కూడా బ్రెయిన్ అంటే హెడ్‌ఏక్ భయంకరంగా ఉండడం వల్ల చాలా అయితే బాధలు పడుతున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. ఈవెన్ శివరాత్రి రోజు కూడా తనకైతే పూజా కార్యక్రమం కూడా అదే విధంగా తనైతే స్టార్ట్ చేశారు. నాకు హెడ్‌ఏక్ ఉన్నా సరే ఆ విధంగా చేశాను అంటూ కొంతమందైతే చెప్తున్నారనమాట. అతను కూడా చెప్పుకొచ్చారనమాట. సో, కాబట్టి ఇది ఇంతవరకు తగ్గలేదు నాకు. అందుకే అపోలోలో జాయిన్ అయ్యాను అనంటూ తనైతే ఆ వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట. అదే వీడియో అనేది సోషల్ మీడియాలో ఉన్నటువంటి మన ఎక్కువ ఎక్కువ శాతం మనకు చెప్పాలంటే మన రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారైతే ఆ వీడియోని షేర్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం జరిగిందనమాట. తద్వారా ఇంకా చాలా మెంబర్స్‌కైతే మన తెలుగు ఆడియన్స్‌కైతే బాగా రీచ్ అయింది. సో, ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయితే గురవుతున్నారు. ఒకసారి ఆ వీడియో మీకోసం కూడా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తనకైతే మద్దతు నిలుస్తున్నారు. తనకు హెల్త్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.